మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు ఈ వీడియోలో చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు మిత్రులారా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ యొక్క నైపుణ్యతే మిమ్మల్ని ధనవంతుని చేస్తుందనే సందేశం మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మిత్రులారా. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం అలాగే ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి మిత్రులారా. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనించి చూడండి. అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు, కానీ కొందరు మాత్రమే అది సాధిస్తారు. ఎందుకంటారు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. వాళ్ళు ధనవంతులు కావడానికి కేవలం అదృష్టమా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించడమా? ఒకవేళ అలాగే అయితే నైపుణ్యం ఆ కళకు ప్రాణము కాదు మిత్రులారా. ప్రాణం అంటే ఏంటంటే, ముఖ్య ఉద్దేశం మీ దగ్గర ఉన్న డిగ్రీలు మీకు ఉద్యోగాన్ని ఇవ్వవచ్చు, కానీ మిత్రులారా, మీ దగ్గర ఉన్న నైపుణ్యం స్కిల్ మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకని మిత్రులారా, చదువు నిన్ను బ్రతికించగలదు, కానీ మిత్రులారా, నైపుణ్యం నిన్ను సంపన్నవంతుణ్ణి చేయగలదనే సత్యాన్ని తెలుసుకోండి. సంపన్నవంతుణ్ణి చేస్తుందనే నమ్మకంతో ఉండండి మిత్రులారా. మీ దగ్గర ఎంత నైపుణ్యం ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా, డిగ్రీలు చదివినా, మీ దగ్గర ఎంత నైపుణ్యం ఉన్నా కూడా మీరు దానిని ఆచరణలో పెట్టనంత వరకు అది మీకు ఏమీ నేర్పదు, మీకు ఉపయోగకరంగా ఉండదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఒక వ్యక్తికి ఈత కొట్టడం గురించి 10 పుస్తకాలు చదివినా కూడా జ్ఞానం ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఈత కొట్టడం గురించి 10 పుస్తకాలు చదివిన జ్ఞానం ఉండొచ్చు, అది డిగ్రీ అంటారు మిత్రులారా. కానీ మరో వ్యక్తికి అసలు పుస్తకాలు చదవకపోయినా నీళ్ళల్లో దూకి ఈత కొట్టడం తెలుసండి. అంటే ఈత కొట్టచ్చు, ఎన్ని బుక్స్ చదివినా ఈత కొట్టడం నేర్చుకోలేమోను అని దీని అర్థం మిత్రులారా. తెలుసుకోండి. మీలో ఉన్న నైపుణ్యం మిమ్మల్ని మార్కెట్ విలువ ఇస్తుంది. మీలో ఉన్న నైపుణ్యం మీకు మార్కెట్ని విలువ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈత కొట్టగలిగే వ్యక్తికి మార్కెట్ విలువ ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు. మీరు చేసే పనికి మార్కెట్లో ఎంత విలువ ఉంది అనేదే ముఖ్యం మిత్రులారా. గుర్తించండి మిత్రులారా. మీరు మీ యొక్క విలువ పెరగడం కోసం ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అప్పుడు డబ్బు దానంతటా అదే వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. చాలామంది తమలో ఏ నైపుణ్యం ఉందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని గుర్తించడానికి 3 సూత్రాలు మీకు ఆసక్తి కల్పిస్తాయి. అవేంటంటే, ఇంట్రెస్ట్ ఉండాలండి. మీరు ఏదైనా పని చేసేటప్పుడు డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం రన్ చేసినా, ఉద్యోగం చేసినా కూడా దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. మీకు ఏ పని చేయడం వల్ల అలసట రాదు. ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందో, మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీకు అలసట రాదండి, మీకు ఆసక్తి పెరుగుతుంది. అంటే మీరు ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా మీకు దాని మీద నీడ్ ఉండాలండి. దాని ద్వారా మీకు అవసరం ఉండాలి. అలా అవసరం ఉన్నప్పుడే మీరు చేసే పనిని సమాజానికి అవసరమా కాదా అనేది మీకు అర్థమవుతుంది మిత్రులారా. మీరు చేసే పని ద్వారా మీకు ఉపయోగపడాలి, అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడేలా మీ యొక్క నీటిని అందులో ఉంచాలి మిత్రులారా. అలాగే ఆ పనిని ఇతరుల కంటే మెరుగ్గా చేయగలనని మీరు నమ్మాలండి. మీరు ఇతరుల కంటే మెరుగ్గా ఆ పనిని చేయగలనని మీరు నమ్మాలి. ఓకే మిత్రులారా, ఈ 3 కలిసిన చోట మీకు సంపద దాగి ఉంది అనే సత్యం తెలుసుకోండి. ఓకే, నైపుణ్యం, అలాగే డిగ్రీ, అలాగే మిత్రులారా మీకు నైపుణ్యం, అలాగే డిగ్రీ, ఇవన్నీ కూడా మీలోని స్కిల్స్ని పెంచుతాయి. మీరు అనుకున్నది సాధించడానికి మీకు ఉపయోగపడుతున్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే ప్రపంచ ప్రసిద్ధ రచయిత మాల్కమ్ గాడ్వెల్ ఒక మాట చెప్పారండి. ఏదైనా రంగంలో మీరు నిపుణుడు అవ్వడానికి, అందులో ఎక్స్పర్ట్ నిపుణుడు అవ్వాలి అంటే కనీసం 10,000 గంటల సాధన అవసరం అని చెప్తారండి. 10,000 గంటలు అంటే 3 సంవత్సరాలు. ప్రసిద్ధ రచయిత మాల్కమ్ గ్లాడ్వెల్ ఇలా చెప్తారండి. సాధన ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూస్తుంటే విరాట్ కోహ్లీ కానీ, ఎలాన్ మస్క్ కానీ రాత్రికి రాత్రే ధనవంతులు కాలేదండి. తమ నైపుణ్యం కోసం 1000 గంటలు వెచ్చించారు. అప్డేట్ గురించి తెలుసుకున్నారు, అప్డేట్ అవ్వడం నేర్చుకున్నారు. ఇట్లా రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది. 10 ఏళ్ల క్రితం ఉన్న నైపుణ్యం నేడు పనికి రాకపోవచ్చు. కాబట్టి అన్లర్న్, రీలర్న్ అండ్ అప్స్కిల్ అనే వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి మిత్రులారా. మీరు నేర్చుకునేది వదిలేయడం కాదండి, కొత్తది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. మీరు నైపుణ్యం పెంచుకోవాలనేది మంత్రం కాదండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నైపుణ్యం గురించి ఆలోచించినప్పుడు కేవలం నైపుణ్యాలు ఉంటే సరిపోదండి,
దాని గురించి మీరు అడుగు వేయాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు దాన్ని సాధించగలుగుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు మీ యొక్క బ్రాండింగ్ గురించి ప్రపంచానికి తెలియాలి అంటే మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనుకోండి. మీ ఫోటోలు ప్రపంచానికి తెలియాలి అంటే ఏం చేస్తారండి? మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్, కానీ మీరు తీసిన ఫోటోలు ప్రపంచానికి తెలియాలంటే మీరు ఏం చేస్తారు? మిత్రులారా, సమస్య పరిష్కారం కాదండి, ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీ దగ్గర ఉంటే, ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యం కనుక మీ దగ్గర ఉంటే వారు మీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీ యొక్క నైపుణ్యం ఉంటే మీ యొక్క నైపుణ్యం దాన్ని అమ్మడం తెలియాలండి. బ్రాండింగ్ గురించి ప్రపంచానికి తెలియాలి. మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనుకోండి, మీ ఫోటోలు ప్రపంచానికి కనిపించకపోతే మీకు అవకాశాలు రావు. మిత్రులారా, ప్రజల సమస్యలను ఎదురించే నైపుణ్యం మీ దగ్గర ఉంటుంది. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీ దగ్గర ఉంటే వారే మీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇందులో మీకు చాలా క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే ప్రజల జీవితాలని మెరుగుపరిచే విధంగా మీ వ్యాపారం ఉంటే మీకు సహాయం చేస్తారండి మిత్రులారా. అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మీ దగ్గర ఉంటే వారు మీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్, మీ యొక్క నైపుణ్యం కలిగిన వ్యక్తులతో పరిచయం పెంచుకోండి. మీలాంటి నైపుణ్యత కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ హెల్త్ అని గుర్తుపెట్టుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ హెల్త్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, సంపద అనేది అదృష్టం మీద రాదండి, అది ఒక ఫలితం. దేని మీద మీకు ఫలితం రావాలనుకుంటున్నారో మీరు పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పుడు మీ నైపుణ్యం వాటితో జత అయి మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని సత్యాన్ని గుర్తుపెట్టండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఫలితం డబ్బు వెంట పడకండి, నైపుణ్యం పెంచుకోండి, మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్గా మార్చుకోండి. గుర్తుంచుకోండి మిత్రులారా, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అసాధారణమైన ధనవంతుడికి మధ్య ఉన్న తేడా ఒకటే, నైపుణ్యం మిత్రులారా. నైపుణ్యం. చేతులు కట్టుకొని కూర్చుంటే అదృష్టం రాదు మిత్రులారా. చేతులు కట్టుకొని కూర్చుంటే అదృష్టం రాదండి. చేతులకు పని చెబితేనే ఐశ్వర్యం ఎప్పుడు వస్తుందని మీ జీవితంలోకి వస్తుంది మిత్రులారా. మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ఈరోజే గుర్తించండి, రేపటి విజేతగా నిలవండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క నైపుణ్యత మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఖచ్చితంగా మీరు మీ నైపుణ్యత ఏదైనా స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి మిత్రులారా. మీ యొక్క నైపుణ్యత మిమ్మల్ని ధనవంతులు చేస్తుందనే సత్యాన్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి మిత్రులారా. ఒక పేదరికంలో ఉన్న అతనికి ఒక ధనవంతుడు అయినా అతనికి డిఫరెన్స్ ఏంటంటే అది వాళ్ళు వెళ్ళే మార్గమే మై డియర్ ఫ్రెండ్స్, డిగ్రీ కాదండి, వాళ్ళు వెళ్ళే మార్గం ఒకటని గుర్తుంచుకోండి. మీలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధిని రాబర్ట్ కియోసాకి లాంటి గొప్పవారు చెప్పినట్టు ధనం నీ ప్రతిభను అనుసరిస్తుందని గుర్తుంచుకోండి. ధనం నీ ప్రతిభను అనుసరిస్తుంది. మిత్రులారా, మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తారో అప్పుడు మీ యొక్క ప్రతిభ అనేది డెవలప్ అవుతుంటే మిత్రులారా. ప్రతి గొప్ప ధనవంతుడు ఒక చిన్న నైపుణ్యాన్ని పెద్దగా మార్చాలని గుర్తుంచుకోండి. బిల్ గేట్స్ కోడింగ్లో, ఎలన్ మస్క్ ఇంజనీరింగ్లో నైపుణ్యం సాధించారండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి కావాలనుకుంటున్నారో, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ మార్కెట్ విలువ ఎంత, ఆ కంటెంట్ దానికి సంబంధించిన మీ మార్కెట్ విలువ ఎంత, మీరు ఒకవేళ యూట్యూబ్లో వీడియోలు పెట్టాలనుకుంటే దాని కంటెంట్ క్రియేషన్ ఏంటి, మీ యొక్క నెట్వర్త్ ఏంటి, మీరు ఏం చెప్తారు, ఏం చెప్పగలరు అనేది తెలుసుకోండి మిత్రులారా. మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ నైపుణ్యం లేకపోతే రోజుకి 1 గంట టైం కేటాయించి మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మిత్రులారా, సంవత్సరంలో మీరు ఎక్స్పర్ట్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మిత్రులారా. డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి. మీకు ఎలాంటి అడ్డంకులు రాకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక నైపుణ్యత, ఒక స్కిల్ నేర్చుకుంటే మీకు ఎలాంటి వైఫల్యాలు ఎదురవ్వవు మిత్రులారా. మీ యొక్క నైపుణ్యాన్ని మీకు ఒకవేళ వైఫల్యాలు వచ్చినా కూడా అవి మీ యొక్క నైపుణ్యాన్ని పరీక్షిస్తాయి, కానీ మిమ్మల్ని ఓటమి పాలు చేయవు మిత్రులారా. స్వామి వివేకానందుడు చెప్పినట్లు ఉత్తిష్ట జాగ్రత్త అంటే నీ స్కిల్స్ని పెంచుకో అని చెప్తాడండి. ఉత్తిష్ట జాగ్రత్త అంటే లేచి నీ స్కిల్స్ని పెంచుకో అంటాడు మై డియర్ ఫ్రెండ్. పేదవారి మైండ్ సెట్ వదిలేసి రోజు అఫర్మేషన్ చెప్పుకోండి. పేదరికంలో మీరు కనుక ఉంటే ఆ మైండ్ సెట్ వదిలేయండి. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు
అనే విషయం తెలుసుకొని వాళ్ళలాగా ఆలోచించడానికి ప్రతిరోజు అఫర్మేషన్ చెప్పుకోండి. నా నైపుణ్యాలు నన్ను ధనవంతులుగా చేస్తున్నాయని నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు ఒక 90 రోజులు చేస్తే మీ జీవితం మారిపోతుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు ఆధ్యాత్మిక ఆర్థిక మార్పుని మీరు తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మిత్రులారా మీరు స్కిల్స్ని అలాగే స్పిరిచువాలిటీని అన్స్టాపబుల్ వెల్త్ రావాలని ధ్యానం చేస్తే మీ ఎనర్జీ పెంచుకోవచ్చనే దాని గురించి మీ స్కిల్స్ నేర్చుకోవాలి మిత్రులారా. మీ యొక్క నైపుణ్యాలు సూపర్ పవర్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే నైపుణ్యత స్కిల్స్ నేర్చుకుంటారో మీ యొక్క నైపుణ్యాలు అవి సూపర్ పవర్ ఎనర్జీని మీకు ఇస్తాయని తెలుసుకోండి. అప్పుడు మీ నైపుణ్యాలు మిమ్మల్ని సూపర్ పవర్ అయినా కూడా మల్టిపుల్ ఇన్కమ్స్ ఎప్పుడైతే మీ యొక్క నైపుణ్యాలు సూపర్ పవర్ అవుతాయో అప్పుడే మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వస్తుందని గుర్తుంచుకోండి. మీరు ఒక స్కిల్ నుండి మరొకటికి లర్న్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకే స్కిల్ మీద ఆధారపడకుండా ఇంకో స్కిల్ నేర్చుకోవడం అనేది అలవర్చుకోండి మిత్రులారా. మీరు ఒక స్కిల్ నుండి మరొకటి నేర్చుకున్నప్పుడు మీరు డబ్బు పరంగా ధనవంతులు కాగలుగుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు యూట్యూబ్, ఆన్లైన్ కోచింగ్, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్లోని ఒక యువకుడు కంటెంట్ క్రియేషన్ అనే స్కిల్తో లక్షలు సంపాదిస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. దీన్నే కాల్ టు యాక్షన్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఒక స్కిల్ని పెంచుకోండి. అలా స్కిల్ పెంచుకొని ప్రాక్టీస్ చేయండి. 6 నెలల్లో ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క నైపుణ్యతే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది. దానికోసం మీరు ఇప్పుడే యాక్షన్ తీసుకోండి మిత్రులారా. అలాగే మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నారో మీ కోరిక నిజమవుతుందని నమ్మండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించండి. డబ్బు అఫర్మేషన్ చేయండి. నా దగ్గర చాలా డబ్బు ఉంది, డబ్బు నేను మంచి స్నేహితులం అని ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ను పలకండి మిత్రులారా. డబ్బు మీ దగ్గరికి వస్తుంది. విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని నమ్మండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.